పిజ్జా స్పాట్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు సార్ ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్. నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదూ, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దా అదవా, అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడుతున్నా. ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లి తండ్రి లేని అనాథ. ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అంచేత మంచి ఉద్యోగం ఇచ్చాను. మంది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా, చదవంగానే నీకు లుక్ ఇస్తాడు. స్టైల్ గా నవ్వు నవ్వు. ఇప్పుడు నిన్న వచ్చి అడుగుతాడు చూడు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సార్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. సార్ నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు. గెట్ అవుట్ సార్ ప్లీజ్ సార్. సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్ సార్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటయ్యా? ఏంటి న్యూసెన్స్? నాకేం తెలియదు సార్. సార్ ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు. తాగా అమ్మాయిని నడిపిస్తుంటే అడిగానని కొట్టారు. అబ్బబ్బబ్బా, రోజు వెళ్తూ పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. సార్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ ఇవ్వలేదు, కనీసం నా టాలెంట్ అయినా చూసేవండి సార్. టాలెంట్? టాలెంట్ ఏంటయ్యా? రేయ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. చెవులు పూసుకున్నావేంట? మ్యూజిక్ సార్, బేసికలీ మ్యూజిక్ లేదే మనం ఫైట్ చేయలేం. మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు? చూడండి సార్. ఆ? ఏయ్, ఏంట్రా ఆడపిల్లలు ఏడిపిస్తున్నారంట? ఆ? Oh my God. టాలెంట్ చూపిస్తారని తన్నులు తిన్నావేంటయ్యా? సార్ చూసుకోలేదు సార్. వాక్మెన్ లో బ్యాటరీ లేవు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్. చెప్పాను కదా సార్, మ్యూజిక్ ఉంటే కుమ్మేస్తానని. సార్ కొంచెం మ్యూజిక్ పెట్టండి సార్. ఏయ్ తొందరగా ఎవరైనా మ్యూజిక్ ప్లే చేయండి రా. ఏయ్ పోనీ ఎవడైనా పాట అయినా పాడండి రా. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. పాటేదైనా కానీ
ముందుకెళ్ళాలి పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి హాస్పిటల్లో వీళ్ళ కోసం వెళ్ళే ఉండాలి పంచే ఇవ్వాలి పౌస్టారు లాగా కిక్కే కొట్టాలి మెగసారులా అరి కొట్టు అర్రప్పు అరి కొట్టు అర్రప్పు అరి కొట్టు అరి కొట్టు 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 అంటే ఇంకా కొడితే చచ్చిపోతారు తమ్ముడు అద్దరు సూపర్ థ్యాంక్స్ అన్నా. వెరీ గుడ్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. నౌ కండిషన్స్ షాప్ లో ఏ పనైనా చేయాలి, డెలివరీ ఎక్కడైనా ఇవ్వాలి. నీకు ఫుడ్ బెడ్ రోజుకో గుడ్డు ఫ్రీ. పగలు డ్యూటీ చేసుకుని ఈవినింగ్ కాలేజీకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అరగంటలో ఆర్డర్ డెలివరీ చేయలేదో నీ శాలరీ కట్ అయిపోతుంది. ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. చూసావా నానమ్మ, నాన్నేమన్నాడు? వాడొక పిచ్చి వెధవ. వాడు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. చూడు, ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీ అమ్ముంటే ఎంత ఆనందపడేదో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. నేను ఏసీపీ రత్నం. నన్ను సస్పెండ్ చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని కలమంటున్నారు సార్. ఓరే, సస్పెండ్ అయి ఖాళీగా ఉన్నావా? రే, మన దగ్గర ఏదైనా పనుందా? మన బాత్రూమ్ రేయ్, ఎందుకురా నవ్వుతారు? బాత్రూమ్ ఏంటి? ఆయనకి మళ్ళీ ఏసీపీ అవ్వాలనుంటే ఏదైనా కడుగుతారు కదండి. సరేలే, బాధపడకు, నీ జాబ్ నీకే ఇప్పిస్తా. రేయ్, అయ్యా అంతవరకు ఖాళీయేగా, నేను పనిస్తాను, చేస్తాడు. సరే శుభ్రంగా బాత్రూమ్ కడిగించు. అయ్యా. ఏయ్, 5 నిమిషాల్లో డెలివరీ అవ్వలేదో నీ మొహం పిజ్జా అయిపోతుంది. డైరెక్టర్ గారు ఫైట్ స్టార్ట్ అవగానే హీరో బైక్ తీసుకుని కాంతమ్మా, చిక్కుపడింది. పిజ్జా డెలివరీ టైం అయిపోతుంది. కాంతమ్మా ప్లీజ్ అర్థం చేసుకో. 2 minutes చెప్పేది కదా. ప్లీజ్ ఆర్డర్ క్యాన్సిల్. 2 minutes ప్లీజ్ అర్థం చేసుకో. సార్, ఆన్ టైం డెలివరీ సార్. సైన్ చేయండి సార్. ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఏ ఉందా? అమ్మా, అమ్మాయి బాగుంది కదయ్యా. దానికంటే పిజ్జాలు బాగుంటాయి. హ్యాపీగా తినండి సార్. హలో సార్, డెలివరీ చేస్తాను సార్. ఓకే సార్. కాంతమ్మది. దీంతో నేనేం చేసుకోను? పరాయి సొమ్ము పావు లాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు. ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా, తీసుకోవచ్చుగా. హాయ్ గణేష్.
ఏయ్, కాంతమ్మా 4,000 రూపాయల అమ్మ దొంగ మొహ సైలెంట్ గా ఎరగొట్టి పెట్టేసిందే. ఏ మిస్టర్ సార్ ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆ అమ్మాయి ఎరగొట్టి పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం. 4,000 రూపాయలు కట్టు. హలో, కోటికి వెళ్తే 40కి 4 ఇస్తారు. ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60కి 6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది. ఇది మరీ అన్యాయం సార్, నేను డబ్బులు కట్టను. కడతావా పోలీసులు పిలవమంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? ఏయ్! సార్ డబ్బులు లేవు సార్. హలో, ఆ బిల్లు నేను కడతాను. సార్ థ్యాంక్ యూ సార్, సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా ఫైట్ మాస్టర్ జీబీని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని బలి నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా? సార్ సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపు. డూప్పా? అవునయ్యా, మా సినిమాలో ఒక మంచి బైక్ ఎపిసోడ్ ఉంది. అది నువ్వు చేస్తే 1 లాక్ రూపీస్ ఇస్తాను నీకు. 1,00,000? అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు. వచ్చి షూటింగ్ దగ్గర కనబడు. ఓకే ఓకే. యాక్షన్. కట్ 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 కట్. ఏయ్, నేను ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు? ఇలా రమ్మని చెప్పానా? అది కాదు మాస్టర్. అదేంట్రా? కెదవా. మాస్టర్ చాలా కష్టంగా ఉంది మాస్టర్. రేయ్, నీకు బాగా బలిసిపోయిందిరా. అది కట్ చేయడానికే ఒక కత్తి లాంటి కుర్రం రమ్మన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఓకే. హలో సార్. బన్నీ, నీకు వచ్చింది చేసి చూపించు. ఓకే సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బన్నీ, సూపర్ థ్యాంక్ యూ సూపర్ మాస్టర్. అయ్యా, థ్యాంక్ యూ సూపర్. వెరీ మచ్ మాస్టర్. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు కదా మాస్టర్? షూటింగ్ అవగానే ఇచ్చేస్తానయ్యా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఏమి లేదయ్యా, ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్ అయ్యా. ఆ 10th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి, అంతే. మరి ఆ 1,00,000 ఎవడు తీసుకెళ్తాడు? కిందకి రాగానే నీకు ఇస్తానయ్యా. నేను ఎక్కడ వస్తాను సార్? బైక్ ఒకటే వస్తాయి, నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్. ఎవరి ఫానీ? నో సార్, ఐఎమ్ బన్నీ, వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పి నా లైఫ్ కంపు చేయకండి సార్. ఎలా వస్తాను సార్? ఈ దీపా ఒకసారి ఫోన్ ఇవ్వా. థ్యాంక్ యూ. అయ్యా, అమ్మాయి గారు ఫోను. హలో, నాన్న, నేను చెప్పమ్మా. క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది. మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను నాన్న. ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా? సరే, అలాగే. ఓకే నాన్న. రే అయ్యా. అమ్మాయికి అదేదో ఎక్స్ట్రా క్లాస్ అట. అయ్యా, అదేంటో కనుక్కోండి. అలాగే అయ్యా. ఛా, వాడికంత సీన్ లేదే. థ్యాంక్స్. ఏంటి అప్పుడైపోయిందా? ఇంకా బాయ్ ఫ్రెండ్ కి చేస్తావేమో అనుకున్నావు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకే అంత కోపం? ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్. చాలే దీనికా ఎప్పుడు చదువు చదువు అంటుంది, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా? అవునే, నాకు ఈ ప్రేమ పెళ్లి కంటే నా ఎడ్యుకేషనే ముఖ్యం. అంతేనా? అంతేకాదు, మా డాడీకి అసలే క్యాస్ట్ పిచ్చి. నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు, నా చదువు ఆపి నాకు పెళ్లి చేసేస్తారు. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు, ఓకేనా? ప్లీజ్. హాయ్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ జెమినీ టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా, అడుక్కో. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు? అంటే మీరు అనాథ? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి. నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీ ద మీ ఒపీనియన్. పోనీ
మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమికి ఇస్తా. ఏ కాంతమ్మా, ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తావు నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్థాంతరంగా ఆగిపోద్ది. నీకు ఇష్టం లేనివాడితో నీ పెళ్లి జరిగిపోద్ది. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్నిని చోట మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు గయ్యాల అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు, ఈయనతో మీకు గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి?